Good afternoon, viewers. I am Dr. Sitaram speaking from Venkat Kripa Diabetic Center, Vijayanagar Colony. మనం మాట్లాడే విషయం ఏంటంటే మధుమేహం అంటే షుగర్ వ్యాధి ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి వాల్యూస్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు, ఎంతవరకు ఉంటే ఎంత బాగుంటుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మీకు తెలిసినట్టు టైప్ 1 కేసు ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. ఏ విధమైన రకమైన షుగర్ ఉన్నా కూడా వాల్యూస్ మాత్రం ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటాయి. కానీ మనకుండే కండిషన్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అంటే ఏమీ తినకుండా మనకి 100 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే 110 మ్యాక్సిమం. అది ఏమిటి ఫాస్టింగ్ అంటే ఏమి తిన్నప్పుడు. అది తిన్నాక గంటన్నరకి మామూలుగా చెక్ చేస్తామన్నమాట. అది ఎంతవరకు ఉండొచ్చు అంటే 140 దాకా ఉండొచ్చు. 140 దాటిన తర్వాత 200 దాకా ఉంటే దానికి ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటారు. ఇంపైర్డ్ గ్లూకోజ్ అంటే ప్రీ డయాబెటిస్. ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్లో మనం లైఫ్ స్టైల్తో కానీ, అంటే మందులు అవసరం లేకుండా మనం ఆహారపు అలవాట్లు మార్చుకుని, అలాగే మనం సరైన వ్యాయామంతో మనం తగ్గించుకోవచ్చు. సో మనం షుగర్ అనేది తినకుండా 100, 110 మధ్యలో ఉంటే బాగుంటుంది. 110 లోపల ఉండాలి. అలాగే తిన్నాక 140 లోపల ఉంటే బాగుంటుంది. ఈ 140 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ అంటారు. అలాగే ఈ మామూలు షుగరు వచ్చింది అంటే ఎప్పటి నుంచి మందులు మొదలవుతాయి అంటే షుగర్ అనేది మనం ఒక లేబుల్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి 200 దాటిన తర్వాత, అంటే 200 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్స్ దాటిన తర్వాతనే షుగర్ వ్యాధి ఉంది అని మనం చెప్పుకుంటాం. అలాగే దానికి తగ్గట్టు మనం మందులు స్టార్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తామంటే వచ్చిన వెంటనే మందులు ఇవ్వకుండా ఆ వచ్చిన పేషెంట్ ఎంతవరకు వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకోగలరు, అంటే ఆహారపు అలవాట్లు ఎంతవరకు మార్చుకోగలరు, అలాగే వ్యాయామం ఎంతసేపు చేయగలరు, ఎలాంటి వ్యాయామం చేయగలరు, అలాగే వాళ్ళ ఉండే వయసు బట్టి వ్యాయామం మారుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆటలు ఉంటాయి, పరిగెట్టడాలు ఉంటాయి, సైకిల్ తొక్కడం ఉంటుంది, స్విమ్మింగ్ చేయడం ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళలో ఎక్కువ వాకింగ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, లేకపోతే కొంతమంది జిమ్కి వెళ్ళడం అలవాట్లు ఉంటుంది. అలాంటి వాళ్ళకి కార్డియో ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తే టోనిక్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మనం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మామూలుగా వయసు పెరిగిన కొద్దీ మనకుండే మజిల్ మాస్ అంటే కండరాలు శాతం, ఫ్యాట్ శాతం చూసుకుంటే కండరాల శాతం తగ్గుతుంది. అలాగే ఫ్యాట్ మాస్ పెరుగుతుంది, మజిల్ మాస్ తగ్గుతుంది. సో ఇది ఏజ్ పెరిగే కొద్దీ జరుగుతున్న పరిణామం అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాట్ అనేది ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది కారణం దేనికి, షుగర్ రావడానికి. బాడీ ఇన్ఫ్లమేషన్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ వలన వచ్చేది. బాడీలో ఉండే ఉత్ప్రేరకాలు కొన్ని పెరుగుతాయి. అవి ఏంటంటే వాటిని IL-6 కానీ, TNF ఆల్ఫా కానీ, ఇలాంటివన్నీ కూడా పెరిగి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. ఇన్సులిన్ చేయకపోవడం అనేది ఇది దుష్పరిణామం అయితే, దీంతో పాటు ఫ్యాట్లో లిపిడ్ ప్రొఫైల్లో మార్పులు రావడం కానీ, థైరాయిడ్లో మార్పులు రావడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎప్పుడు కూడా మనకుండే ఫ్యాట్ శాతం కానీ, మనకుండే బరువు బట్టి ఇవి మారుతుంటాయి. ఎక్కువ బరువు పెరిగిన కొద్దీ ఈ విసరల్ ఫ్యాట్ పెరగడం వల్ల మనకి ఈ రుగ్మత వస్తుందన్నమాట. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే జీవరసాయనిక డిసీజ్ అనమాట. దీన్ని మనం తగ్గించుకోవాలంటే మనం సరైన వ్యాయామం చేసుకుంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ టైప్ 2 డిసీజ్ అనేది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వచ్చేది. కానీ టైప్ 1 అనే దాంట్లో ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చేది టైప్ 1. ఈ టైప్ 1 అనేది మనకి చిన్నపిల్లల్లో 2 years నుంచి బిలో 2 years కూడా కొన్ని కేసెస్ 2 months నుంచి 20 years దాకా కూడా రావచ్చు. ఎవరికైనా కూడా షుగర్ అనేది 100 కంటే ఫాస్టింగ్ పెరగకూడదు, 140 పెరగకూడదు. అలాగే 200 దాటిందంటే దాన్ని షుగర్ ఎస్టాబ్లిష్ అయినట్టు లెక్క. దానికి మందులు వాడాల్సిన అవసరం రావచ్చు. సో సాధ్యమైనంత వరకు వ్యాయామం చేసుకోవడం, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవడం వల్ల మనకి కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇంకా ఈ షుగర్ ఫాస్టింగ్ పోస్ట్ నుంచితో పాటు అప్పుడప్పుడు చూసుకునే దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటాం. అంటే అప్పుడప్పుడు చూసుకుని ఎంతవరకు పెరిగింది. ఇది రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ వేరే మనం ఫాస్టింగ్ అనేది ఏమి తినకుండా ఉదయం పూట చేసేది. అలాగే పోస్ట్ లంచ్ గంటన్నరకి తర్వాత గంటన్నర, 2 గంటల లోపల పోస్ట్ లంచ్ పోస్ట్ ప్రాండియల్ అంటారు. ఇవి చేస్తాం. సో, ఈ రెండిటికి నేను వాల్యూస్ చెప్పినట్టు ఫాస్టింగ్ 100 అలాగే పోస్ట్ లంచ్ 140 వేరేజ్ ఇంపైర్డ్ గ్లూకోజ్ ఆర్ ప్రీలో 140-200 వరకు ఉంటుంది. డయాబెటీస్, ఫ్రాంక్ డయాబెటీస్లో, టైప్ 2 డయాబెటీస్లో 200 దాటచ్చు. టైప్ 1 అయినా టైప్ 2 అయినా 200 దాటితే షుగర్ ఉన్నట్టు లెక్క. సో, దానికి తగ్గట్టు టైప్ 1లో అయితే మందులు అంటే పద్ధతి అంటే దానికి ఉండే కారణం అంటే ఇన్సులిన్ లేకపోవడం వల్ల వచ్చిందా, ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల వచ్చిందా అని నిర్ధారణ జరిగాక దానికి తగ్గట్టు మందులు మారుతాయి. టైప్ 1లో జనరల్గా మందులు పనిచేయవు. అంటే నోటి నుండి వేసుకునే ఓరల్ గ్లైసెమిక్స్ ఏమీ పనిచేయవు. కానీ ఇన్సులిన్ ఒకటే పనిచేస్తుంది. ఇన్సులిన్ చిన్నప్పటి నుంచి తగు మోతాదుల్లో వాళ్ళు తినే ఆహారపు అలవాట్లని సవరించి వాటిని మాడ్యులేట్ చేసి చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళ సహాయంతో అంటే పెద్దవాళ్ళు అంటే తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరు ఉంటేవాళ్ళు వాళ్ళు కేర్ టేకర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం వీళ్ళకి ఎడ్యుకేట్ చేసి వీళ్ళకి ఎలాంటి టైంలో తినాలి, ఏ టైంలో ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం తర్ఫీదు ఇచ్చాక ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేదాకా మనకు కొంచెం మన బాధ్యత ఉంటుంది, అటెండెన్స్ బాధ్యత. అలాగే షుగర్ ఈ టైప్ 1 కేసులో ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా వస్తుంటాయి. అవన్నీ రాకుండా జాగ్రత్తగా వాళ్ళకి స్మూత్గా వెళ్ళేదానికి పరిసరాలని కొంచెం క్లీన్గా ఉంచుకుని తర్వాత 10 మందితో ఒకవేళ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే వాళ్ళకి స్కూల్లో ఉండే టీచర్స్ కానీ అటెండెన్స్ కానీ చెప్పి వాళ్ళు ఏ విధమైన వీళ్ళు ఏమాత్రం నలతగా ఉన్నా షుగర్ ఎక్కువైనా తక్కువైనా వాళ్ళు మానిటర్ చేయడానికి చేయాలి. వాళ్ళకి ట్రైనింగ్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే ఎవరో వాళ్ళ క్లాస్ టీచర్నో లేకపోతే అటెండెంట్నో ఎవరినో ఒకళ్ళని ఈ పాపకి ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేది కూడా మనం ట్రైన్ చేయాలి. అలా చేస్తే మనకు ఇది ఏ విధమైన వాళ్ళ విద్యాభ్యాసం అది కూడా సరిగ్గా జరుగుతుందన్నమాట.